హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 59కి సంబంధించిన 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సూర్యుడు, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి సంత, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి గ్రహాలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. మొదటి 5 నిమిషాలు ఈ అంశాలపైన వారితో సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి కథాకృత్యాలు. ఇందులో భాగంగా లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ ఇవ్వబడింది. ఇక్కడ స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ యాక్టివిటీ ఇవ్వబడింది. ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఏనుగు పిల్ల కథను చెప్పడం జరిగింది. ఈరోజు కథల పుస్తకం నుంచి వేరే కథను వారికి అర్థవంతంగా వివరించడం జరిగింది. ఆ కథను ఒకసారి చూద్దాం. సానియా అండ్ సీతాకొక చిలుక. ఈ కథను నేను వారికి ఈరోజు వివరించడం జరిగింది. తరువాత యాక్టివిటీ ధ్వనితో ఆటలు. ఇక్కడ 3 గ్రూపుల వాళ్ళకు కూడా దాదాపు సేమ్గానే ఉంటుంది ఈ యాక్టివిటీ అనేది. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకైతేనే పదాలు రాస్తే సరిపోతుంది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకైతే ఆ పదాలపై వాక్యాలను కూడా రాయించాలి. అవి ఏంటంటే పదాలలోని ధ్వనులను బట్టి కలిపి చదవటం, రాయటం, దానిలోని మొదటి మరియు మధ్య చివరి అక్షరాల ఆధారంగా కొత్త పదాలను రాయించటం. అలాగే ఇక్కడ స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి ఆ చివరి అక్షరాల ఆధారంగా కొత్త పదాలను తయారు చేసి వాటిపై వాక్యాలను రాయించాలి. ఓకే అమ్మా, ఇప్పుడు నేను ఒక్కొక్క అక్షరం చెప్తాను. మీరు ఆ ఒక్కొక్క అక్షరాన్ని ఒకదాని పక్కన ఒకటి రాయండి, నేను చెప్పిన అక్షరాలు. ఆ తర్వాత నేను ఏమేమైతే అక్షరాలు చెప్పానో వాటన్నిటినీ కలిపి పదంలాగా చదవాలి. 3 అక్షరాల పదం కానీ, 4 అక్షరాల పదం కానీ, 5 అక్షరాల పదం కానీ ఏదైనా సరే. ఓకేనా? రాయండి. గా, ఫస్ట్ గా రాసారా? తర్వాత డా, రెండో అక్షరం డా, కరెక్ట్గా రాయండి. 3 అక్షరం పా, 3 కలిపి చదవండి. గడప కదా. ఇందులో మొదటి అక్షరం ఏంటి? గా. మరి మొదటి అక్షరం రౌండప్ చేసి ఆ గాతో మొదలయ్యే పదాలు కొన్ని మీరు సొంతంగా రాయాలి. గాతో మొదలవ్వాలి. ఒక 5 పదాలు రాయండి గాతో మొదలయ్యే వరుసన. గాగుణింతోలో ఏ పదమైనా వాడుకోండి, కానీ గాతో స్టార్ట్ అవ్వాలి. గాగుణింతోలో ఏ అక్షరమైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఒక 5 పదాలు ఎవరికి వాళ్ళు ఓన్గా రాయండి. ఒకళ్ళు దానిలో ఒకళ్ళు చూడొద్దు, సొంతగా ఆలోచించి రాయండి. 5 పదాలు అయిపోయిన వెంటనే చివరి పదం ఏంటి? చివరి అక్షరం ఏంటి? చివరి అక్షరం ఏంటి? అలాగే పాని కూడా రౌండప్ చేసి పాతో స్టార్ట్ అయ్యే పదాలు కూడా ఒక 5 రాయాలి. పాతో స్టార్ట్ అయ్యే పదాలు కూడా ఒక 5 రాయాలి. రాసేయండి త్వరగా. పదం కూడా అలానే రాయండి. మొదటి అక్షరం ఆ, మొదటి అక్షరం రెండవ అక్షరం రా, రెండవ అక్షరం రా, మూడవ అక్షరం కా, ఆరాక. ఓకే, ఇందులో మొదటి అక్షరం ఏంటి ఈ పదంలో? మరి ఆతో స్టార్ట్ అయ్యే ఒక 5 పదాలు రాసేయండి. అలాగే చివరి అక్షరం ఏంటి? కా. చివరి అక్షరమైన కాతో కూడా మొదలయ్యే ఒక 5 పదాలు రాయాలి. ఓకేనా? రాసేయండి. పోయిన వాళ్ళు ఇవ్వచ్చు. గడప, గాతోది, గంట, గుడి, గొర్రె, గడ్డి, గడి, పలక, పడవ, పనస, పంచదార, పాలు. అరక, ఆతో అమ్మ, అరటి, ఆకు. ఆకు అనేది రెండో ఆ వచ్చిద్దిగా, మొదటి ఆ ఎందుకు వచ్చింది? అర, అల్లం. కాతో కరువు, కొంకి, కాకి, కారం. కావి, కవికి కాకు దీర్ఘం ఉండదు, కవి. ఓకేనా? గుడ్, బాగా రాసా.
ఓకే అమ్మా. కల కల కంచం కంచం. ఓకే, బాగా రాసావురా. ఆగండి ఆగండి ఒక్కొక్కరు. గంప గంట. ఇదేంట్రా? గంజాయి. గంగ గలగల గలగల. అలా ఎందుకు గలగల రాయొచ్చుగా. పడవ పంది పొలం పలక పంచదార. దాగు దీర్ఘం ఉండాలి, రాకి కాదు. అమ్మ అడవి. ఆకలి రెండో ఆ వచ్చింది. అబ్బాయి అమ్మాయి. ఇదేంటి? కంజరం. కాకి కాకర. కవి కారం. ఓకే. గంట. ఇదేంటి? గుడి. గంప గడగడ గుణింతం. పలక పాప పడవ గంట గంప గడగడ. ఇదేంటి? గణతంత్ర దినోత్సవమా? గణతంత్ర. ఇలా రాయాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకి గాలి వీస్తుంది అనే ఆట, మౌంటైన్ వాళ్ళకి బుట్టాట, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి అంత్యాక్షరి అనే ఆటలు ఇవ్వబడ్డాయి. సంగీతం. వెరీ గుడ్. నెక్స్ట్. ఈసారి ఇంకొకరి దగ్గరికి వెళ్ళు. అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. జడ. ఓకే. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబ్బా. ఓకే, వెరీ గుడ్. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబుల్కం. ఓకే, వచ్చిన అక్షరమే మళ్ళీ తీసుకోమాకండి. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. తల. తల. తా వచ్చిందా? ఓకే, తల. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. వెరీ గుడ్. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. గంట. ఓకే. బుట్టమ్మ బుట్ట అక్షరాల బుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. జస్విక దగ్గరికి వెళ్ళు. అమ్మ. ఓకే, వెరీ గుడ్. బుట్టమ్మ బుట్ట ఇంకెవరు మిగిలారు? సూర్యనా? తీయండి అక్షరం చెప్పండి పేరు. గోడ. ఓకే, వెరీ గుడ్. ఆడబోయే ఆట ఏంటంటే పదాల అంత్యాక్షరి. ఓకేనా? ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక పదం చెప్పు దీపిక. పలక. పలక. చివరి అక్షరం ఏంటి? కా. కా మీద ఒక పదం చెప్పాలి నువ్వు. కడప. మళ్ళీ పా వచ్చింది. పా మీద నువ్వు ఒక పదం చెప్పాలి. పనస. పనసలో చివరి అక్షరం ఏంటి? సా. సాతో స్టార్ట్ అయ్యే పదం. సబ్బు అంట. బా. బాతో బల్ల. లా మీద లడ్డు. లా. లాతో స్టార్ట్ అయ్యే పదం చెప్పురా. నువ్వు చెప్పు. లా. లాతో ఏం లడ్డు అన్నదా? బల్ల అంటే నువ్వు లడ్డు అన్నవా? డాతో చెప్పు. డబ్బులు. మళ్ళీ లా వచ్చింది నీకు. లంపానా? లలిత. తబలా. లా నువ్వే. లంక. కవిత. కవిత. మళ్ళీ తా మీద వచ్చింది. తబలా. లా. తబలా చెప్పారుగా, ఎన్నిసార్లు చెప్తారు? తాతయ్య. తాత. మళ్ళీ తానే వచ్చింది. ఓకే, ఇలా ఆడాలి పదాల అంత్యాక్షరి.
నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి యాక్టివిటీ సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్, మౌంటైన్ వాళ్ళకి అంచనా వేయటం, స్కై గ్రూప్ వాళ్ళకి పుస్తకాల ఖర్చులు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపై మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో మొదటి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమాలను నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకేమో స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. స్కై గ్రూప్ వాళ్ళకి కూడా ఆరోహణ అవరోహణ క్రమాన్ని నేర్పించాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియల్లో భాగంగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి మల్టిప్లికేషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ స్ట్రాల ద్వారా కరెన్సీ ద్వారా నేర్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్ని చేయించాలి. Cost of a box is 76 rupees. Find the cost of 8 boxes. ఒక బాక్స్ కాస్ట్ 76 రూపీస్. 8 బాక్స్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి మనం? మల్టిప్లికేషన్. ఎందుకు మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి? ఒక వస్తువు కాస్ట్ ఇచ్చి ఎక్కువ కాస్ట్ కనుక్కోమంటే ఎక్కువ వస్తువుల కాస్ట్ కనుక్కోవాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. చెయ్యి మరి. చెప్పుకుంటా చెయ్యి. 76 into 8. 8 6 are 48. 8 7 are 56 కి 4 యాడ్ చేస్తే 60. అంటే ఎన్ని రూపీస్ అవుతాయి 8 బాక్సెస్? 608 రూపీస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ 13 pence are 104 rupees. Find the cost of each pen. 13 pens 104 రూపీస్ అంట. వన్ పెన్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి? డివిజన్. ఎందుకు డివిజన్ చేయాలి? ఎక్కువ వస్తువుల కాస్ట్ ఇచ్చి తక్కువ ఒకదాని కాస్ట్ ఒక వస్తువు కాస్ట్ కనుక్కోమన్నారు కాబట్టి డివిజన్ చేయాలి. ఓకే, ఏ నెంబర్తో డివిజన్ చేయాలి? 13 104 ని 13 తో డివిజన్ చేయాలి. ఓకే, చెయ్యి. Hmm. 104 minus 104 0. అంటే చెప్పు, ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత వచ్చింది? 8 రూపీస్. ఈచ్ పెన్ కాస్ట్ ఈక్వల్ టు 8 రూపీస్ అని రాయండి అక్కడ. ఓకే. తరువాత ఆటలు వచ్చేసి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎంతెంతమంది, మౌంటైన్ వాళ్ళకి పున్నమి నాగు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి బాంబ్ బ్లాస్ట్ అనే ఆటలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ పున్నమి నాగు గేమ్లో ఇక్కడ పాము ఆకారాన్ని మనం గీసి ఇలా బాక్సులుగా వేసేసి ఆ పాము నంబర్స్ని మాత్రమే తింటుందని చెప్తూ ఆ మధ్యలో ఇప్పుడు 10 13 అలా రాసాం కదా, అక్కడ ఏ నెంబర్స్ అయినా మనం రాయొచ్చు. సో వాటికి ముందు వాటికి వెనక వచ్చే నెంబర్ని విద్యార్థులతో ఒక్కొక్కరిని పిలిపించి రాయించి ఈ నెంబర్స్ పైన వాళ్ళకి అవగాహనను పెంచేందుకు ఈ యాక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 minutes యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ వెహికల్స్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులకి మన వెహికల్స్ యొక్క పిక్చర్స్ని చూపిస్తూ అందులో ఒక 3 వెహికల్స్ని ఐడెంటిఫై చేయించి వాటి పేర్లు చెప్పించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ వెహికల్స్ యొక్క యూజెస్ని చెప్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఆ వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు పాటించవలసిన సేఫ్టీ రూల్స్ గురించి వారితో చెప్పించాలి. తర్వాత మనం రివిజన్ యాక్టివిటీలో భాగంగా స్ట్రీమ్ విద్యార్థులతో ఒక 10 words వెహికల్స్ నేమ్స్ అనేవి, అలాగే మౌంటైన్ వాళ్ళకి 15, స్కై గ్రూప్ వాళ్ళకి 20 wordsని వాళ్ళు బోర్డు మీద రాయించి వాళ్ళ నోట్బుక్లో రాయించి వాళ్ళతో ఓరల్గా చదివించాలి.
Seaplane, P-L-A-N-E, plane. Seaplane, D-U-O-U-B-L-E, double D-E-C-K-E-R, double decker bus, city bus, police car. ఓకే నెక్స్ట్ E-L-C-E, ఈఎల్ఈ L-E-C-T-R-I-C, ఎలక్ట్రిక్ electric B-U-S, bus, O-P, ఎలక్ట్రిక్ బస్ electric bus, O-P-E-N, open, T-O-P, top, టాప్ రా top, ఓపెన్ టాప్ B-U-S, bus, open top bus, T-R-O-L-L-E, white, trolley, ట్రాలీ B-U-S, bus, trolley bus, C-O-A-C-H, కోచ్ M-I-N-I, mini, B-U-S, bus, mini bus, ఓకే నెక్స్ట్ ఎవరమ్మా A-U-T-O, auto, R-I-C-K-S-H-A-W, రిక్షా బుల్డోజర్ కార్గో వెరీ గుడ్ నెక్స్ట్ కొంచెం పెద్దగా చదువు నాన్న ఫైర్ ట్రక్ గార్బేజ్ టిఆర్యు సీకే గార్బేజ్ ట్రక్ గార్బేజ్ ట్రక్ ఫెర్రీ నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఇక్కడ వెహికల్స్కి వాటి పాత్ వేస్కి మధ్య మ్యాచింగ్ అనేది చేయించాలి. ఇక్కడ మనకి 3 వేస్ ఉంటాయి కదండి, వాటర్ వేస్ అని, ఎయిర్ వేస్ అని, అలాగే రోడ్ వేస్. ఆ వేస్కి సంబంధించిన వెహికల్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని మ్యాచింగ్ చేస్తూ ఏ వెహికల్కి ఏ వే అనేది, రోడ్ వేనా, ఎయిర్ వేనా, వాటర్ వేనా అనేది వాళ్ళకి ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇందులో మనకి 3 గ్రూపుల విద్యార్థులకు వేరువేరుగా పారాగ్రాఫ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. వీటిని బోర్డు పైన రాసి ఆ విద్యార్థులతో మనం చదివించాలి. vehicles to travel, cars and buses will common. ఓయ్ ఆర్ కామన్. Are common. Transport helps us move from place to place. There are roads, air and water transports. Different transports are used from traveling. Airplanes, the fastest. ఎయిర్ప్లేన్స్ ఆర్ Airplanes are fastest. ఫాస్టెస్ట్. Fastest. Ships షిప్స్. carry heavy goods. ఓకే, ఈ విధంగా మనకు డే 59కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.